కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్యనందిత మరణం చుట్టూ వివాదాలు, మరెన్నో అనుమానాలు, ఇంకా సమాధానం లేని ప్రశ్నలుగానే ఉన్నాయి. ఆమెను చంపేసి యాక్సిడెంట్గా చిత్రీకరించాలని ఎక్కువ మంది చెప్తున్నారు. ప్లస్ ఎక్కువ మంది సోషల్ మీడియాలో ఇదే అంశాన్ని వైరల్ చేస్తున్నారు. మరి ఆ మరణం చుట్టూ ఏం జరిగింది? నిజంగా ఆమెది యాక్సిడెంటా లేదా చంపేసి యాక్సిడెంట్గా చిత్రీకరించారా? ఇదే అంశంపై మనతో మాట్లాడేందుకు సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. సార్ నమస్కారం. సార్ నమస్తే రవి. సార్, లాస్యనందిత మరణం చుట్టూ ఉన్న అనుమానాల వెనక అలా వాస్తవం ఏంటి? సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వార్తల వెనక అసలు నిజం ఏంటి? అంటే యాక్చువల్గా సోషల్ మీడియాలో వచ్చినంత ఇన్ఫర్మేషన్ మెయిన్ మీడియాలో కూడా రాదు. ఎందుకనంటే సోషల్ మీడియా విస్తృతమైనటువంటి పరిధి ఉంది దానికి. దాంతో ఎవరు ఎక్కడి నుంచి ఇన్ఫర్మేషన్ ఇస్తారు అనేది ఇంపార్టెంట్. పోలీసుల కన్నా ముందు మీడియాకి సమాచారం ఎందుకు వస్తుంది అని అంటే, పోలీసులకు ఫోన్ చేస్తే కనుక దానికి ఒక రూలు, రెగ్యులేషన్స్ అన్నీ ఉంటాయి. కంప్లైంట్ ఇవ్వాలి, కంప్లైంట్ ఇచ్చిన తర్వాత అతను వచ్చి ఆ టైం చూసుకొని వస్తుంటారు. అదే మీడియాకి ఇస్తే కనుక ఇమీడియట్గా అలా ఏమి ఉండవు. అందుకే మీడియాకి ఇన్ఫర్మేషన్ ముందు వస్తుంటుంది. మనం ఈ లాస్యానందిత రోడ్డు ప్రమాదానికి సంబంధించినటువంటి అంశాన్ని తీసుకుంటే, మనం ఒక వీడియో చేస్తే దాంట్లో వచ్చినటువంటి కామెంట్స్ అన్నీ కనుక చూస్తే, పోలీసులు ఎగ్జాక్ట్గా ఎలా ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేయాలి, ఇన్వెస్టిగేషన్ ఏ వైపు నుంచి స్టార్ట్ చేయాలి, తర్వాత క్లూస్ ఎన్ని రకాల క్లూస్ ఉన్నాయి, ఇవన్నీ కూడా పోలీసులకి ఒక ఇన్పుట్స్గా పనికి వస్తాయి. ఇది పబ్లిక్ పెట్టినటువంటి కామెంట్స్ని గమనిస్తే దాంట్లో నేను కూడా వీడియో చేసిన తర్వాత మనం ఏం చేసాము, యాక్సిడెంట్ ఎప్పుడు జరిగింది, ఎలా జరిగింది, వీళ్ళు అసలు ప్రయాణం ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చారు, ఆ టైంలో ఎందుకు వచ్చారు, క్షుద్ర పూజలు ఏంటి, బ్లాక్ మ్యాజిక్ ఏమైనా ఆమెపై చేశారా, ఇవన్నీ గురించి రకరకాలుగా అనుమానాలు వస్తున్నటువంటి క్రమంలో వాటిని పబ్లిక్ ముందు ఉంచగలిగాం మనం. దాని మీద వాళ్ళు అసలు విషయం చెప్తూ వచ్చారు. ఏం చెప్పారు? లాస్యానందిత డ్రైవరు ఎవరు, ఆ డ్రైవర్ని తీసుకొని ఈవిడ ఎందుకు బయటకు వచ్చారు అనే ఒక కామెంట్. ఇంకో కామెంట్ ఏంటంటే, నన్ను బాగా అట్రాక్ట్ చేసినటువంటి కామెంట్ ఏంటంటే, అసలు లాస్యానందితని ముందే మర్డర్ చేసేసి చంపేసి ఆ తర్వాత యాక్సిడెంట్గా క్రియేట్ చేయడానికి ముందు సీట్లో కూర్చోబెట్టి తీసుకెళ్లారు అనేది ఇంకో కామెంట్ ఉంది. సో అది కనుక చూస్తే పోలీసులు ఆ కోణం నుంచి కనుక ఇన్వెస్టిగేషన్ చేస్తే బహుశా దీని వెనుక ఉన్నటువంటి కుట్ర బయటకు వస్తుందేమో అని అనిపించింది. అందుకే ఇవాళ మళ్ళా లాస్యానందిత రోడ్డు ప్రమాదం మీద మనం వీడియో చేయడానికి ప్రధానమైనటువంటి కారణం అదే. సో లాస్యానందిత అలాగే డ్రైవర్ ఇద్దరు ముందు సీట్లో కూర్చున్నారు. ఇది పోలీసులు చెప్తున్నటువంటి వర్షను. ఔటర్ రింగ్ రోడ్లో అది డివైడర్కి గుద్దుకొని వాళ్ళు ఆ లాస్యానందిత చనిపోయిందని చెప్పి చెప్తున్నారు. సో ఇద్దరికి కూడా ఎయిర్ బ్యాగ్స్ ఉన్నాయి, ఎయిర్ బ్యాగ్స్ ఓపెన్ అయినాయి. ఎయిర్ బ్యాగ్స్ పోయినప్పుడు డ్రైవర్ ఏమో బతికాడు, డ్రైవర్ సీట్లో ఉన్న అతను బతికారు. సరే, హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. పక్కన కూర్చున్నటువంటి లాస్యానందిత చనిపోయింది స్పాట్లో, ఎయిర్ బ్యాగ్ ఓపెన్ అయినప్పటికీ. సాధారణంగా సాంకేతికంగా వీళ్ళు ఏం చెప్తారంటే, మోటార్ వాహనాలు వాళ్ళు ఎయిర్ బ్యాగ్ ఓపెన్ అయితే కనుక ఎంత పెద్ద యాక్సిడెంట్ అయినా కానీ బతుకుతారు, గాయాల పాలైనప్పటికీ బతుకుతారు అనేది చెప్తూ ఉంటారు. అసలు ఎయిర్ బ్యాగ్స్ కాన్సెప్టే అది. ఎయిర్ బ్యాగ్స్ని ఎందుకు పెడతారు కారుల్లో? యాక్సిడెంట్ జరిగినప్పుడు ఆ ఎయిర్ బ్యాగ్స్ ఓపెన్ అయితే ప్రమాదం నుంచి, ప్రాణాపాయం నుంచి తప్పించుకుంటారు అనేటువంటి ఉద్దేశంతో వాటిని డిజైన్ చేశారు ఇంజనీర్స్. కానీ ఇప్పుడు ఆ 2 ఎయిర్ బ్యాగ్స్ ఓపెన్ అయ్యాయని చెప్పి చెప్తున్నారు పోలీసులు. ఆ యాక్సిడెంట్ని గమనించిన తర్వాత విజువల్స్లో కూడా 2 ఓపెన్ అయ్యి ఉన్నాయి. మనం చూస్తే 2 ఓపెన్ అయినాయి. 2 ఓపెన్ అయినప్పుడు లాస్యానందిత ఒకటే చనిపోయి డ్రైవర్ ఎలా బతుకుతాడు? ఛాన్సే లేదు కదా. అంటే ఈ పాయింట్ దగ్గర కనుక ఆలోచిస్తే లాస్యానందితని ముందే చంపేసి ఆ ఫ్రంట్ సీట్లో కూర్చోబెట్టి యాక్సిడెంట్గా క్రియేట్ చేసేటువంటి ప్రయత్నం జరిగిందా అనేటువంటి అనుమానం కలగక మానదు. ఇంకోటి, సీట్ బెల్ట్ ఖచ్చితంగా డ్రైవర్ పెట్టుకున్నప్పుడు లాస్యానందిత కూడా పెట్టుకొని ఉంటారు. సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే అసలు ఎయిర్ బ్యాగ్ ఓపెన్ కాదు కదా. ఖచ్చితంగా సీట్ బెల్ట్ పెట్టుకొని ఉంటారు కదా. కానీ సీట్ బెల్ట్ పెట్టుకొని అది ఓపెన్ అయింది, ఎయిర్ బ్యాగ్ ఓపెన్ అయిందంటే ఖచ్చితంగా ఆమె సురక్షితంగా బయటపడాలి. కానీ ఆమె చనిపోయారు. సీట్ బెల్ట్ పెట్టుకున్నప్పుడు కూడా చనిపోయారు అని అంటే స్పాట్లో ఇది ముందే ఆవిడని చంపేసి ఈ యాక్సిడెంట్ క్రియేట్ చేశారా అనేది ఒక పెద్ద అనుమానం కలుగుతుంది. ఆ కోణం నుంచి పోలీసులు కనుక ఎంక్వైరీ చేస్తే ఇమీడియట్గా బయటపడే అవకాశం ఉందని చెప్పి కొంతమంది కామెంట్స్లో పెట్టడం జరిగింది. ఇంకొంతమంది ఏం పెట్టారు, ఎక్కువ మంది ఏం పెట్టారు దాంట్లో కామెంట్స్ చూడొచ్చు, వాళ్ళు కూడా చూడొచ్చు ఆ కామెంట్స్ని. ఇంకొంతమంది ఏం పెట్టారు, అసలు ఇది కావాలని చేసినటువంటి వ్యవహారం, ఇది పొలిటికల్
మర్డర్ కూడా అయి ఉండొచ్చు అనేటువంటి అనుమానాలు కూడా వ్యక్తం చేశారు. ఎక్కువ మంది ఏం చేశారంటే ఇది కుటుంబానికి సంబంధించినటువంటి చెప్పుకోలేనటువంటి కొన్ని కాన్స్పిరసీస్ ఉన్నాయి దీంట్లో, లవ్ అఫైర్ అనేది ఏదో ఉండొచ్చు అనేది కొన్ని కామెంట్స్ ఎక్కువ పెట్టారు. సో అసలు ఆ టైంలో ఆవిడ ఎందుకు వెళ్ళారు అంటే టిఫిన్ చేయడానికి, భోజనం చేయడానికి ఆ టైంలో ఎందుకు వెళ్తారు అనేటువంటి క్వశ్చన్లు కూడా వాళ్ళు చేయడం జరిగింది. అసలు ఏం జరిగింది అనేది పోలీసులు తేల్చేంత వరకు ఇలాంటి గాసిప్స్ వస్తూనే ఉంటాయి. అది నిన్న కూడా మనం వీడియో చేసి ఇవాళ కూడా మనం అదే చేస్తున్నాం. అందుకే పోలీసులు దీన్ని ఇమీడియట్గా ట్రేస్ అవుట్ చేయాలి. ట్రేస్ అవుట్ చేసి ఇన్వెస్టిగేషన్ స్పీడప్ చేయాలి. ఇన్వెస్టిగేషన్ స్పీడప్ చేయనంతకాలం లాస్య నందిత రోడ్డు ప్రమాదం అనేది రకరకాలుగా స్ప్రెడ్ అయ్యేటువంటి అవకాశం ఉంది. అసలు కొంతమంది దారుణమైనటువంటి కామెంట్లు పెట్టారు. పొలిటికల్ మర్డర్ ఎవరు చేయించారు అనేది కూడా పెడుతూ ఉన్నారు. అంటే కామెంట్స్ని మనం క్రైటీరియాగా తీసుకోవడానికి లేదు, కానీ అనుమానాలు, రకరకాల అనుమానాలు క్రియేట్ చేస్తూ వాళ్ళు కామెంట్స్ పెడుతూ ఉన్నటువంటి పరిస్థితి నెలకొంది. అంటే పొలిటికల్ మర్డర్ అని నేనైతే అనుకోను. దానికి అది సంబంధించిన ఆనవాళ్ళు కూడా లేవు. ప్లస్ వివాద రహితునిగా సాయన్న కూడా ఉన్నారు. సాయన్న కుమార్తె లాస్య నందిత కూడా వివాదరహితురాలుగానే ఉన్నారు. వివాదాలు ఉంటే ఏదైనా పొలిటికల్ మర్డర్ అనుకోవచ్చు. ప్లస్ ప్రభుత్వం ఏర్పడింది మొన్ననే, కొత్త ప్రభుత్వం. సో పైగా బీఆర్ఎస్ పార్టీ ప్రతిపక్షంలో ఉంది. సో అలాంటప్పుడు పొలిటికల్ మర్డర్ కావడానికి అవకాశం లేదు. ఇక్కడ మర్డర్ చేయాల్సిన అవసరం ఎవరికి ఉందో కూడా అక్కడ ఎవరు లేరు అక్కడ లేదు. కానీ ఈ రోడ్డు ప్రమాదం కంటే ముందు 2 సార్లు ప్రమాదం నుంచి ఆవిడ తప్పించుకున్నారు. ఇది వాస్తవం. సో ప్రమాదం నుంచి ఆమె తప్పించుకున్నారంటే సహజంగానే ప్రమాదం వెంటాడింది ఆవిడని అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. సహజంగానే వెంటాడింది అని చెప్పుకోవచ్చు. అయితే అసలు 2 సార్లు రోడ్డు ప్రమాదం నుంచి తప్పించుకొని మళ్ళీ 3వసారి అని అంటే, రకరకాల ప్రమాదాల నుంచి 3వసారి అని అంటే కొంత అనుమానించదగ్గ పరిణామం. ఆమె పెట్టినటువంటి కామెంట్ మొత్తంలో కూడా అనుమానించదగ్గింది, ఇన్వెస్టిగేషన్ చేయదగినటువంటి కోణం ఏంటంటే చంపేసి ఈ యాక్సిడెంట్ని క్రియేట్ చేశారా, చంపేసి యాక్సిడెంట్ చేయించారా, యాక్సిడెంట్ లాగా దాన్ని క్రియేట్ చేసేదానికి ప్రయత్నం చేశారా అనేటువంటి అనుమానం అయితే డెఫినెట్గా ఉంది. ఆ కోణం నుంచి పోలీసులు ఎంక్వైరీ చేయాల్సినటువంటి అవసరం కూడా ఉందనిపిస్తుంది అది చూస్తే కనుక. ఎందుకంటే ఇప్పటివరకు పోలీసులు ఒక ట్రక్కుని గుద్దబోయారు, ఒక లారీని పట్టుకొచ్చారని చెప్పి చెప్తున్నారు. బట్ దానికి సంబంధించినటువంటి ట్రేస్ అవుట్ ఇంతవరకు చేయలేదు. ఆ ట్రక్ ఎవరిది కూడా తెలియదు. మరి ఆ ట్రక్ ఎవరిది అని అంటే అదేమన్నా పెద్ద కాంట్రాక్టర్దా అంటే పెద్ద పెద్ద కాంట్రాక్టులు చేస్తుంటారు కదా, ప్రాజెక్టులు చేస్తుంటారు. ప్రాజెక్టులు చేసేటువంటి కాంట్రాక్ట్ గ్రావెల్ దోలేటువంటి లారీనా, అసలు ఏంటి అది, అసలు ఎందుకు దాన్ని దాచిపెడుతున్నారు, దాన్ని ట్రేస్ అవుట్ చేయాలి కదా. ట్రేస్ అవుట్ చేసి అది సీసీ కెమెరాలో చూపించాలి కదా, చూపించాలని బాధ్యత ఉంది కదా. అది కనుక ఓపెన్ చేస్తే నిజంగానే అది యాక్సిడెంట్ ఎలా అయింది అనేది వీళ్ళు వివరిస్తే కనుక నమ్ముతారు. అలా కాకపోతే కనుక ఇలాంటి అనుమానాలు డెఫినెట్గా వస్తాయి. ప్లస్ కుటుంబ వ్యవహారాలు దీంట్లో బాగా ఉన్నాయి అనేది కూడా వినిపిస్తుంది. ఈ ప్రమాదానికి సంబంధించి కానీ ఆవిడ అంతకుముందు రోజు సంగారెడ్డికి వెళ్ళడం, ఆ సంగారెడ్డికి వెళ్ళి ఏదో పూజలు చేయడం, వీటన్నిటికి సంబంధించిన వివరాలు వాళ్ళు చెప్పాలి. ఎవరు చెప్పట్లేదు. ఒకటి, ఇప్పుడు హాస్పిటల్లో ఉన్న అతను కూడా నోరు విప్పట్ల, హాస్పిటల్లో చికిత్స పొందుతున్నాడు. ఆ డ్రైవర్ స్థానంలో ఉన్న అతను అసలు పిఏ ఏమయ్యాడు, గన్మెన్ ఏమయ్యాడు, అసలు దీని అంతటికి కూడా మొత్తం ఒక పజిల్ లాగా ఉంది లాస్య నందిత రోడ్డు ప్రమాదం అనేది. ఈ పజిల్ని కనుక ఇప్పకపోతే కనుక రకరకాల కామెంట్స్ వస్తూ ఉంటాయి, రకరకాల అపోహలు వస్తూ ఉంటాయి, రకరకాల గాసిప్స్ కూడా వస్తూ ఉంటాయి. బికాస్ ఆమె ఎమ్మెల్యే కాబట్టి సాధారణంగా ఫ్యామిలీ అయితే ఇంత క్యూరియాసిటీ ఉండేది కాదు. పోలీసులు కూడా ఇన్వెస్టిగేషన్ స్పీడ్గా చేసి దాన్ని తేల్చేసి ఉండేవాళ్ళు. బట్ పోలీసులు కూడా స్లోగా ఉన్నారు అనేటువంటి అనుమానం కూడా వస్తుంది. అసలు ఎందుకు ఉన్నారు పోలీసులు ఇన్వెస్టిగేషన్ స్పీడప్ చేయకుండా అనేది? సాధారణంగా ఏదైనా ఒక ఇన్సిడెంట్ జరిగినప్పుడు డే టు డే అప్డేట్స్ ఇస్తూ ఉంటారు, ఏదో ఒక రకం అప్డేట్స్ ఇస్తూ ఉంటారు, ప్లస్ దాన్ని ట్రేస్ అవుట్ చేసేస్తారు ఇమీడియట్గా. కానీ పోలీసులు కూడా కొంత జాప్యం చేయటం అనేది కూడా మరిన్ని అనుమానాలకు తావిస్తుంది. సో చంపేసి రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించేటువంటి ప్రయత్నం చేశారా అనేటువంటి కోణానికి మాత్రం క్లారిటీ పోలీసులు ఇవ్వాలి. ఆ కోణం నుంచి ఇన్వెస్టిగేషన్ చేస్తే ఏమన్నా దీనికి ఈ మొత్తం ఎపిసోడ్కి ఫుల్ స్టాప్ పడుతుందేమో చూడాలి. ఎమ్మెల్యే లాస్య నందిత మరణం వెనుకున్న అనుమానాల్ని పోలీసులు ఖచ్చితంగా నివృత్తి చేయాలి. లేదంటే అప్పటి వరకు సోషల్ మీడియాలో రకరకాల వదంతులు, అనుమానాలు ప్లస్ ఏమన్నా ఇలాంటివన్నీ వచ్చే అవకాశం ఉంది. థ్యాంక్ యూ.